సమయములో ఆపత్కాలములో నా దుఃఖ సమయములో అండగా నిలిచావు యేసు, నా కన్నీళ్లు తుడిచావు క్రీస్తు. అండగా నిలిచావు యేసు, నా కన్నీళ్లు తుడిచావు క్రీస్తు. ఆపత్కాలములో నా దుఃఖ సమయములో ఆపత్కాలములో నా దుఃఖ సమయములో నా గుండె నాలో వేదన పడగా గువ్వవలేనే మూల్గుచుండగా నా గుండె నాలో వేదన పడగా గువ్వవలేనే మూల్గుచుండగా వేదన చూసావు యేసు, ఏడవకు అన్నావు క్రీస్తు. వేదన చూసావు యేసు, ఏడవకు అన్నావు క్రీస్తు. ఆపత్కాలములో నా దుఃఖ సమయములో ఆపత్కాలములో నా దుఃఖ సమయములో ఎన్నో రాత్రులు విశ్రాంతి లేక శ్రమయే సవాలై ఎదురు నిలువగా ఎన్నో రాత్రులు విశ్రాంతి లేక శ్రమలే సవాలై ఎదురు నిలువగా నా ముందు నిలిచావు యేసు, నాకు నెమ్మదినిచ్చావు క్రీస్తు. నా ముందు నిలిచావు యేసు, నాకు నెమ్మదినిచ్చావు క్రీస్తు. ఆపత్కాలములో నా దుఃఖ సమయములో ఆపత్కాలములో నా దుఃఖ సమయములో
నిలువలేక నడకరాక నలుదిక్కులునే చూస్తూ ఉండగా నిలువలేక నడకరాక నలుదిక్కులునే చూస్తూ ఉండగా నా దిక్కు చూసావు యేసు, నాకు నడకనిచ్చావు క్రీస్తు. నా దిక్కు చూసావు యేసు, నాకు నడకనిచ్చావు క్రీస్తు. ఆపత్కాలములో నా దుఃఖ సమయములో, ఆపత్కాలములో నా దుఃఖ సమయములో అండగా నిలిచావు యేసు, నా కన్నీళ్ళు తుడిచావు క్రీస్తు. అండగా నిలిచావు యేసు, నా కన్నీళ్ళు తుడిచావు క్రీస్తు. అండగా నిలిచావు యేసు, నా కన్నీళ్ళు తుడిచావు క్రీస్తు. అందరికీ వందనాలు. ఇప్పుడు మా తల్లిగారైన ప్రిస్కిల్లా గారు వాక్యం చెప్తారు. అందరం శ్రద్ధగా విందాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు, శుభాలు. ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? నూతన సంవత్సరంలోనికి వచ్చారు కదా. నూతనమైన తీర్మానాలతో, అనేకమైన ఆశలతో, ఆలోచనలతో నూతన సంవత్సరంలో అడుగుపెట్టారా? మీరు ఆశించినట్లుగా ప్రభు చేయునుగాక. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దేవా, మీ కొందనాలు, స్తుతి స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను యేసయ్యా. ఈ 2025లో ఈ రీతిగా మొట్టమొదటి శుక్రవారం మరి ప్రార్థన టీవీ పరిచర్యలో ప్రభా వాక్యం చెప్పడానికి మీరు చూపిన కృపను బట్టి మీ కొందనాలయ్యా. ఈ పరిచర్యను యేసు నామంలో మీరు ఆశీర్వదించండి ప్రభా. మీ మాటలు వింటున్న మీ బిడ్డల జీవితాల్లో మీ బలమైన కార్యాలు జరిగించండి ప్రభా. అయ్యా నా తండ్రి, మీ మాటలు వారి జీవితానికి ఆదరణను ఇచ్చేటట్లు సహాయం ఇచ్చేయండి ప్రభా. మీ దీనదాసుల్ని మరుగుపరుచుకొని మీరు మాత్రమే మాట్లాడి బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? క్రిస్మస్ మంచిగా జరిగిందా? చర్చికి వెళ్ళారా బిడ్డలారా? మీ యొక్క చర్చిల్లో మరి న్యూ ఇయర్కి వెళ్ళారా? వాగ్దానాలు తీసుకున్నారా? మంచి మంచి అద్భుతమైన వాగ్దానాలు దేవుడు మీకు ఇచ్చాడా? వాగ్దానాలను ఎత్తిపట్టి ప్రార్థన చేసుకుంటున్నారా? మరి ముఖ్యంగా 2025లో అడుగుపెట్టే ముందు ఏమైనా తీర్మానాలు చేసుకున్నారా? పాత జీవితాన్ని ఏమైనా విడిచిపెట్టారా? ప్రభు కొరకు ఉపయోగపడటానికి, ప్రభువులో మరి ఎక్కువగా గడపటానికి, ప్రభుతో నడవటానికి, ప్రభు యొక్క చిత్తము తెలుసుకోవటానికి, ప్రభు యొక్క చిత్తానుసారంగా జీవితాన్ని కట్టుకోవటానికి ఏమైనా తీర్మానాలు చేసుకున్నారా బిడ్డలారా? లేకపోతే సంవత్సరం అయితే జరిగిపోయింది కానీ ఏ తీర్మానం లేకుండా ఆ 1వ తారీఖు నుంచే మరలా అల్లరి, మరలా పడిపోవటం, జారిపోవటం, గొడవలు, అబద్ధాలు, ఇదంతా అపవాది యొక్క పని బిడ్డ. దేవుడు నీకు మరో సంవత్సరం ఎందుకు ఇచ్చాడంటే నిన్ను ఆశీర్వదించడానికి. అదే చూద్దాం చూడండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18, 19 మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే 18లో మునుపుటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. కొత్త సంవత్సరంలో అడుగుపెట్టిన నీవు నేను మనం పాతవి జీవితంలో మునుపుటి వాటిని, ఒకవేళ అది మునుపుటి అంటే 2024 డిసెంబరు 31 దాకా నీ జీవితంలో ఒకవేళ బిడ్డ ఏమైనా నష్టం గుండా నువ్వు నడిపించబడితే, ఒకవేళ ఎవరైనా నిన్ను అవమానపరిచిన పరిస్థితి, అర్థం చేసుకొని పరిస్థితి, గాయపరిచిన పరిస్థితి, హేళన చేసిన పరిస్థితి, లేకపోతే అపహాసం చేసిన పరిస్థితులు ఒకవేళ నీ జీవితంలో ఎదురైతే దేవుడు అంటున్నాడు వాటిని జ్ఞాపకం చేసుకొనవద్దు అంటున్నాడు. అవన్నీ విడిచిపెట్టే అంటున్నాడు.
అవన్నీ గతించిపోయినాయి అంటున్నాడు. అవన్నీ జరిగిపోయినాయి, దాని సంగతి ఇంకా మర్చిపో అంటున్నాడు. అవే నువ్వు జ్ఞాపకం చేసుకొని మరో సంవత్సరము, ఒక నూతన సంవత్సరంలో నూతన కార్యము నేను చేయటానికి ఇష్టపడుతూ ఉంటే అవి మర్చిపోయి నా వైపు నువ్వు చూడట్లేదు అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని ప్రజల జీవితంలో దేవుడు అద్భుతమైన భవిష్యత్తును, అద్భుతమైన ఆలోచనతో ఇశ్రాయేలీయుల్ని దేవుడు నడిపించాలని దేవుడు ఆశపడుతూ ఉంటే వారు జీవితంలో నష్టపోయిన, జీవితంలో పంట విషయంలో నష్టపోయిన, గర్భఫలం విషయంలో నష్టపోయిన దేవుని బిడ్డలారా, లేకపోతే వ్యాపారం విషయంలో నష్టపోయిన, బంధువులు రక్త సంబంధికుల విషయాల్లో నష్టపోయిన, నష్టము కలిగిన వాటిని జ్ఞాపకం చేసుకొని ఇంకా మా జీవితంలో మంచి రోజులు లేవేమో, ఇంక ఇంతేనేమో అని వాళ్ళు పూర్వకాలం జరిగిపోయిన వాటిని జ్ఞాపకం చేసుకొని అదే దిగులుతో, అదే ఆలోచనతో, అదే తలంపుతో వారి ముందు కార్యం చేయటానికి, వారిని బలపరచటానికి, వారిని అనేక మందిలో పైవారిగా తలగా పెట్టడానికి ఇష్టపడుతున్న ప్రభు వైపు చూడటం మానేశారు. నువ్వు కూడా ఈ మాటలు వింటున్న నువ్వు నీ జీవితంలో గడిచిన సంవత్సరాల్లో ఏమైనా నష్టపోయావా? ఒకవేళ ఆరోగ్యం కోల్పోయావా బిడ్డ? ఉన్నదేమైనా కోల్పోయావా? చాలా ఆశలతో గడిచిన సంవత్సరాల్లో కొన్ని ప్రయత్నాలు చేస్తే దాంట్లో విఫలమయ్యావా? అయితే ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనవద్దు. అది జరిగిపోయింది వదిలిపెట్టు. ఒకవేళ మునుపటి వాటిని అది నష్టమైతే, అది కష్టమైతే, అది అనారోగ్యం అయితే, అది ఒకవేళ మోసపోయిన పరిస్థితి అయితే, అది ఒకవేళ పాపం అయితే, అది ఒకవేళ భయంకరమైన వ్యసనాలు గుండా నడిపించబడిన స్థితి అయితే ఇంక అది వదిలిపెట్టే. అది వద్దు, ఇంకా దాన్ని మర్చిపో. నువ్వు అలా మర్చిపోతే ప్రభు ఏమంటున్నాడంటే ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయబోతున్నాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలు వింటున్నా నిన్నే దేవుడు బలపరుస్తున్నాడు. నీ జీవితంలో ప్రభు 2025లో అడుగుపెట్టిన ఓ బిడ్డ, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్నే దేవుడు దర్శించబోతున్నాడు. ఈ సంవత్సరము నీ జీవితంలో నూతన కార్యాలు జరగబోతున్నాయి. నీ జీవితంలో ఈ సంవత్సరము నువ్వు అడిగి మర్చిపోయావేమో, ఆ కార్యాలు దేవుడు జ్ఞాపకం చేసుకొని ఈ సంవత్సరము నీ జీవితంలో నూతన కార్యాలని చేయటానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. కాబట్టి వెనక ఉన్నాయి మర్చిపో. పాప జీవితాన్ని విడిచిపెట్టే, మర్చిపో. నన్ను వాళ్ళు మోసపుచ్చారు, వాళ్ళు నన్ను నష్టపరిచారు అని, లేకపోతే ఎంతో ప్రార్థన చేసుకున్నాను దేవుడు కూడా నాకేం చేయలేదని అవిశ్వాసం, సందేహంలో నువ్వు ఒకవేళ ఉంటే దాని నుంచి బయటికి రా. ప్రభువు నీ పక్షాన గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఈ సంవత్సరంలో ప్రభువు నీ తలని పైకి ఎత్తబోతున్నాడు. ప్రభువే అంటున్నాడు. నిరాశలో ఉంటున్న నీతో ప్రభువే అంటున్నాడు. ఒకవేళ ఇలాంటి నేను ధైర్యపరిచే మాటలు చెప్పేవాళ్ళు నీకు లేరేమో. ఒకవేళ ఈ మాటలు వింటున్నా నువ్వు తల్లి లేని బిడ్డవేమో, తండ్రి లేని బిడ్డవేమో. ఒకవేళ తల్లి తండ్రి ఉన్నా ఒకవేళ నిన్ను మర్చిపోయారేమో, వాళ్ళు నిన్ను పట్టించుకోవట్లేదేమో, శత్రువులయ్యారేమో, ఎటు చూసినా నీకు చుట్టూరు శత్రువులేనేమో. అయితే ఒక మిత్రుడు ఉన్నాడు, ఆయనే నజరేయుడైన యేసు. ఆయన పాపుల్ని రక్షించటానికి వచ్చాడు. అంతేకాదు ఆదరణకర్తగా నిలబడటానికి ఆయన వచ్చాడు. ఆయన చేరతీయటానికి వచ్చాడు. నా తల్లి నన్ను మర్చినా, నా తండ్రి నన్ను విడిచినా యెహోవా నన్ను చేరదీయును అని చెప్పి భక్తుడైన దావీదు చెప్పినట్లుగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బిడ్డ, ఎందుకు దిగులు పడుతున్నావు? ఎందుకు పాత వాటినే జ్ఞాపకం చేసుకొని, లేకపోతే దేవుని బిడ్డ 2025 అనే సంవత్సరం దేవుడు నీకు ఇస్తే ఎందుకు ఇంకా గ్రహింపు లేకుండా సమయాన్ని వృధా చేసుకుంటున్నావు? లేకపోతే ఇంకా పాత స్నేహితులు ఎంతో నిన్ను వాళ్ళు నష్టపరిచినా, మోసపోయినా, దానివల్ల నువ్వు ఏమీ సంపాదించకపోయినా, సాధించకపోయినా ఎందుకు ఇంకా పాత జీవితం గురించి ఆలోచిస్తున్నావు? నీ జీవితంలో నుంచి ఎవరైనా నష్టపెట్టేవాళ్ళు, నేను బాధించేవాళ్ళు, నీ యొక్క కుటుంబాన్ని పతనం చేసేవాళ్ళు నిన్ను విడిచి వెళ్ళిపోతే వాళ్ళని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? వాళ్ళు నీ జీవితాన్ని విడిచిపెట్టడం మంచిది అని ప్రభు చెప్తున్నాడు. చెప్తూ ఆయన అంటున్నాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయబోతున్నాను. అది ఎప్పుడంటే ఇప్పుడే, ఈ 2025లో నీ జీవితంలో జరగబోతుంది. నువ్వు ప్రభు వైపు చూడు, విశ్వాసం ఉంచు. విశ్వాసం లేకుండా ప్రభు కార్యాలు చూడటం అది అసంభవం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసంభవం అని వాక్యం చెప్తూ ఉంది. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక క్రొత్తది నీకు ఇవ్వాలనుకుంటున్నాడు.
అది ఉద్యోగం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, స్థలము కావచ్చు, ఇల్లు కావచ్చు, వ్యాపారం కావచ్చు, నీ పాప శాపంలో ఉంటున్న నీ భర్త మార్పు కావచ్చు, నీ బిడ్డల మార్పు కావచ్చు, గర్భఫలము కావచ్చు. దేవుడు నీ జీవితంలో ఒక క్రొత్తది, ఒక నూతనమైన క్రియను చేయబోతున్నాడు. నీ శరీరం అంతా అనారోగ్యంతో నింపబడి ఇంకా డాక్టర్లు చేతులు పైకెత్తేసారేమో, మా వల్ల కాదన్నారేమో, నువ్వు బాగుపడాలంటే కొన్ని లక్షలు తీసుకొని రమ్మన్నారేమో. ఇదిగో నేను ప్రకటిస్తున్నా, నీతో మాట్లాడుతున్న దేవుడు పరమ డాక్టర్ ఆయన మీద నువ్వు ఆనుకుంటే, విశ్వాసం ఉంచితే నీ శరీరంలో కూడా ఒక నూతన కార్యం జరగబోతుంది, ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు. నమ్ముతావా దేవుని బిడ్డ? కాబట్టి ప్రభు వైపు నువ్వు చూసినట్లయితే నూతన కార్యం చేయబోతున్నాడు. అందుకనే భక్తుడైన దావీదు ఏమంటున్నాడంటే, కీర్తనల గ్రంథము 33:3 మనం గమనించినట్లయితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, బిడ్డలారా ఆయనను గూర్చి కొత్త కీర్తన నేను పాడేదను అని. అవును, ప్రభువు నీ జీవితంలో నూతన కార్యం చేయబోతున్నాడు. నువ్వు దేవునికి ఒక క్రొత్త స్తుతి చెల్లించబోతున్నావు. యాకోబు రాసిన పత్రికలో మీలో ఎవరికైనాను సంతోషము కలిగినా అతడు పాటలు పాడవలెను అని. అవును, ఈ సంవత్సరం దేవుడు నీ జీవితంలో సంతోషాన్ని కలిగించబోతున్నాడు. ఆయన కార్యాలు జరిగించి, ఆయన ఉద్దేశాలు నెరవేర్చి, ఆయన కార్యము నీ జీవితంలో చేసి, నీ కుటుంబంలో నెమ్మదినిచ్చి, నీ కుటుంబాన్ని ఆయన రక్షించి, నీ కుటుంబాన్ని ఆయన బలపరిచి, నీ చేతుల్ని ఆయన బలపరిచి, నీ ఆరోగ్యాన్ని ఆయన బలపరిచి ఆయన కార్యం చేయబోతున్నాడు. కాబట్టి దావీదు అంటున్నాడు, ఆయనను గూర్చి నూతన కీర్తన నేను పాడతాను అని. ఎందుకయ్యా దావీదు గారంటే, నా జీవితంలో నేను యెహోవా కొరకు ఎదురు చూడటం మొదలుపెట్టాను. పాతవి మర్చిపోయాను. నన్ను ఎవరు అవమానపరిచారో, నన్ను ఎవరు హేళన చేశారో, నన్ను ఎవరు చిన్నచూపు చూశారో, ఎక్కడ నేను మనుషుల్ని నమ్మి మోసపోయానో అవన్నీ నా జీవితంలో నేను మర్చిపోయి, నా జీవితంలో నేను నమ్మదగిన ఆయన, నేను చూడవలసిన ఆయన, నా జీవితంలో కార్యం చేయగలిగిన ఆయనని నేను నమ్మే ఆయన ఒకే ఒక ఆయన, ఆయనే నజరేడైన యేసు అని, ఆయనే దేవాతి దేవుడని, ఆయనే తండ్రి అని, ఆయనే యెహోవా అని ఆయన వైపు చూడటం మొదలు పెడితే ఆయన నా జీవితంలో, నా నోట్లో ఒక క్రొత్త కీర్తన పెట్టాడు. ఎందుకంటే ఆయన నా జీవితంలో కార్యాలు చేశాడు. ఏ కార్యాలు చేశాడంటే, నేను ఊహించని కార్యాలు చేశాడు. అసలు ఆ కార్యం నా జీవితంలో జరిగిద్ది అని నాకు తెలియని కూడా తెలియదు. ఒక నూతన క్రొత్తది, ఎవరి జీవితంలో ఇప్పుడు దాకా జరగని కార్యం నా జీవితంలో నా ప్రభు చేశాడు అని భక్తుడు దేవుని స్తుతిస్తున్నాడు. నూతన కార్యం అంటే ఇప్పుడు దాకా నీ తల్లిదండ్రుల ద్వారా, నీ కుటుంబీకుల ద్వారా, స్నేహితుల ద్వారా, లేదా నీ ద్వారా చేసుకున్న కార్యాలు కాదు. అది దేవుని ద్వారా జరగబోతున్న కార్యం, అది దేవుడు చేస్తున్న కార్యం, దేవుని దగ్గర నుంచి వచ్చే కార్యం, దేవుడు చేసే కార్యాలు. దేవుని బిడ్డ, నూతన కార్యం, అది నీ ఊహకు అందని కార్యం. అందుకనే కీర్తనల గ్రంథంలోనే మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ భక్తులు ఏమంటున్నారంటే, కీర్తనల గ్రంథము 126 దేవుని బిడ్డలారా 2 చూసినట్లయితే ఏమని ఉందంటే, అక్కడ మనం గమనించినట్లయితే, మనము కలగనిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వు ఉండేను. అవును, దేవుడు నీ జీవితంలో నూతన కార్యం చేసి, నీ జీవితంలో ఎదురు చూస్తున్నా, నిరాశ గుండా ఇప్పుడు దాకా నడిపించబడి, బాధించబడి, కృంగిపోయిన, సమస్యలకి గురైన, ఒంటరిగా మిగిలిపోయిన నీ జీవితంలో ప్రభువు నీ నోటి నిండా నవ్వు పెట్టబోతున్నాడు. ఇప్పుడు దాకా నీ జీవితంలో జరిగినవన్నీ కలలాగా నా ప్రభు కొట్టివేయబోతున్నాడు. నమ్ముతున్నావా దేవుని బిడ్డ? నువ్వు ఆరాధిస్తున్నా, నువ్వు నమ్మినా, నువ్వు ప్రార్థన చేస్తున్నా, నువ్వు మోకరిస్తున్నా, నువ్వు చేతులు ఎత్తుతున్నా, నువ్వు దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి ఆయన మాటలు వింటున్నా, ఈ దేవుడు ఎవరో తెలుసా? నీ జీవితంలో నీ నోటి నిండా, మన నోటి నిండా నవ్వు ఉండేను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండేను. అప్పుడు యెహోవా ఈరి కొరకు, అవును, నిన్ను చూసిన వాళ్ళు అనేక మంది, దేవుడు నీ కొరకు గొప్ప కార్యాలు చేశాడు, నూతన కార్యం చేశాడు, బలమైన కార్యం చేశాడు, ఊహించని కార్యం చేశాడు, నువ్వు అడిగిన దానికంటే అద్భుతమైంది చేశాడు. నువ్వు చిన్న ఉద్యోగం అడుగుతున్నావేమో, చిన్న వ్యాపారం అడుగుతున్నావేమో, ఒక్క బిడ్డనివయ్యా అని అడుగుతున్నావేమో, లేకపోతే ఈ రోగాన్ని తీసేయి ప్రభా, చిన్నవి అడుగుతున్నావేమో. నువ్వు ఊహించని అద్భుతమైన కార్యములు దేవుడు నీ పక్షాన చేయబోతున్నాడు. నేను ఇది అడిగాను, చిన్నది అడిగాను, నేనేదో భయపడుతూ
తెలిసి తెలియని జ్ఞానంతో, నా మిడిమిడి జ్ఞానంతో ఇది ఉంటే చాలే అని నేను ఈ చిన్నది అడిగితే నా దేవుడు, నేను చిన్న ఇల్లు అడిగాను, నేను కొంచెం స్థలం అడిగాను, నా బిడ్డలు మారితే చాలనుకున్నాను. కానీ నా బిడ్డలు మారటమే కాదు, నా బిడ్డల్ని దేవుడు వాడుకుంటున్నాడు. నా భర్త మారితే చాలనుకున్నాను, నా భార్య మారితే చాలనుకున్నాను. కానీ ఈరోజు నా భర్త దేవుని యొక్క సన్నిధిలో పరిచర్య చేసేటట్లు, నా భార్య దేవుని యొక్క సన్నిధిలో పరిచర్య చేసేటట్లు, నా కుటుంబం దేవుని యొక్క సాక్షిగా ఉండేటట్లు, నా కుటుంబం ద్వారా దేవునికి మహిమ వచ్చేటట్లు, మేము అడుగుపెట్టిన స్థలము దీవించబడేటట్లు, మేము ఏం కోల్పోయామో తిరిగి ప్రభు మాకిచ్చి ఆయన మమ్మల్ని ఆనందంతో నింపాడని చెప్పే రోజులు నీ జీవితంలో వచ్చి ఉన్నాయి. చూడబోతున్నావు. విశ్వాసం ఉంచుతున్నావా దేవుని బిడ్డ? నమ్ముతున్నావా? అయితే ప్రార్థన చేసుకో. వెనుకున్నవి మర్చిపో, పాతవి మర్చిపో. నీ జీవితంలో పాతవి, గతించిపోయిన దాన్ని మర్చిపో, పాత విడిచిపెట్టు. చాలామందికి సంవత్సరాలు జరుగుతూ ఉండగా శత్రువులు, ఇంకెంతసేపు పోరాటాలు, గొడవలు, కక్షలు, భేదాలు, అల్లరి, ఇంకా రకరకాల ఆ చెత్త మొత్తం పెట్టుకొని దేవుడు దీవించకుండా దేవుని దీవెనకి దూరం అవుతూ ఉంటారు. చాడీలు, లేనిపోని వాళ్ళ వీళ్ళ గురించి, అవన్నీ నీకెందుకు బిడ్డ? నువ్వు దేవుని దగ్గరకు వచ్చావు కదా, దేవుని వైపే చూడు. నీ విషయం దేవుడు చూసుకుంటాడు. ఒకవేళ ఏమైనా నీ మీద ఇలాంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటే దేవుడు చూసుకుంటాడు బిడ్డ నీ విషయం. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఏమంటున్నారు ఇక్కడ ప్రజలు, దేవుని బిడ్డలారా, అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములను చేశానని చెప్పుకునేరి. ఇంకా యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు అని నువ్వు కూడా చెప్పుకునే రోజులు రాబోతున్నాయి. కన్నీళ్లతో 2025లో అడుగు పెట్టావా? పిడికేడు ఇత్తనాలు ఏమీ లేని స్థితి. గడిచిన సంవత్సరం భయంకరంగా నష్టపోయావా? నీ కొడుకు నేను నష్టపరిచాడా? దేనికో పెట్టి భర్త నష్టపరిచాడా? దానిని బట్టి నువ్వు కన్నీళ్లు కారుస్తూ దేవుని సన్నిధికి వచ్చావా? ఈ మాటలు వింటున్నావా? ఇంకా నా జీవితం అంతా అయిపోయింది, ఏమీ లేదు, ఇంకా అయిపోయింది నా బ్రతుకు అనుకుంటున్నావా? నాకు అంతకు ముందే ఇలాంటి ప్రార్థన జ్ఞానం ఉంటే బాగుండు అనుకుంటున్నావా? నేను ముందే మారి ఉంటే బాగుండు అనుకుంటున్నావా? ఇప్పుడైనా నీ జీవితంలో తిరిగి నువ్వు పొందుకుంటావు. కోల్పోయింది పొందుకుంటావు. అందుకనే వాక్యంలో ఉంది, నీ జీవితంలో జరిగిపోయిన, కోల్పోయిన ఆ యొక్క సంవత్సరాల పంటను మరలా నువ్వు తిరిగి పొందుకుంటావని. అది దేవుడు నీకు ఇస్తాడు. దేవుని మీద అనుకో, విశ్వాసం ఉంచు, ప్రభు వైపు చూడు, ప్రార్థించు, ఉపవాసం ఉండు, మోకరించు. రేగి మొదటి జామున దేవుని బిడ్డ పెనుగులాడు దేవుని సన్నిధిలో, చేతులెత్తు, పాపాన్ని విడిచిపెట్టు, లోక మర్యాద విడిచిపెట్టు, లోకాన్ని విడిచిపెట్టు. నిన్ను నువ్వు ప్రభు కొరకు సమర్పించుకో. ప్రభు చిత్తానికి నీ జీవితంలో అవకాశం ఇవ్వు. ప్రభు నీ జీవితంలో నూతన కార్యం చేయబోతున్నాడు. అంతేకాదు, కన్నీళ్లతో ఈ సంవత్సరంలో అడుగుపెట్టిన నీ జీవితాన్ని ఎలా చేయబోతున్నాడంటే ఆయన సంతోష గానముతో పనులు మోసుకొని పోయేవారిగా నేను చేయబోతున్నాడు. నువ్వు పనులు మోయబోతున్నావు. నీ చేతిలో ప్రస్తుతం పిడికెడే, కొంచెమే, ఖాళీ చేతులతోనే ఈ సంవత్సరంలో అడుగుపెట్టావు. నా ప్రభు నిన్ను ఆశీర్వదించి, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయబోతున్నాను, అది ఇప్పుడే మొలుచును అని చెప్పిన దేవుడు నువ్వు సంతోష గానములతో పనులు మోసుకునేటట్లు, అనగా ఆశీర్వాదం నీ ఇంటిని తట్టేటట్టు, నీ బిడ్డ ఆశీర్వదించబడటం నువ్వు చూస్తున్నావు. నువ్వు ఆశీర్వదించబడటం నువ్వు చూస్తున్నావు. నీ ఇంటిలో ఆశీర్వాదపు కార్యాలు జరగబోతున్నాయి. నీ భర్తలో మార్పు కలగబోతుంది. కొన్ని సంవత్సరాలుగా నీ భర్త నిన్ను ప్రేమించకుండా, లోకంలో పాపంలో పడి, నిన్ను అర్థం చేసుకోకుండా, సరిగ్గా ఇంటికి రాకుండా, బిడ్డల్ని పట్టించుకోకుండా ఉంటున్నాడా? ప్రార్థన దేవుడు విన్నాడు. నీ ప్రార్థన, నీ కన్నీళ్ళు దేవుడు చూశాడు. నీ భర్తని పట్టుకోబోతున్నాడు, మార్చబోతున్నాడు. నీ ప్రార్థన ప్రభు సన్నిధికి చేరింది బిడ్డ. కాబట్టి దేవుడు నీ జీవితంలో నూతన కార్యం చేయబోతున్నాడు. నీ కుటుంబం సంతోషించబోతుంది. ఈ సంవత్సరం దేవుని బిడ్డలారా అనేక మంది సంతోషించేటట్లు ప్రభు చేయబోతున్నాడు. అనేక మంది శరీరాల్లో పనిచేస్తున్న గాయాల్ని ప్రభు తొలగిస్తున్నాడు. రోగాల్ని కూలుస్తున్నాడు ప్రభు. నష్టపోయిన వ్యాపారాల్ని ప్రభు మరలా తిరిగి వ్యాపారంలో వారిని వృద్ధిలోనికి తీసుకొని రాబోతున్నాడు. నష్టపోయిన పరిచర్య మరలా తిరిగి దేవుడు నూరంతల ఆశీర్వాదంలోనికి నడిపించబోతున్నాడు. ఇస్సాకు ఆ సంవత్సరము ఒక ఇత్తనం ఇత్తి నూరంతల ఫలము చూసినట్లుగా నువ్వు ఇత్తే ప్రతి ఒక్క దానిలో ఫలము చూడబోతున్నావు.
దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నువ్వు నమ్మిన దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు ఆనుకున్న దేవుడు జీవం కలిగిన దేవుడు. ఆయన నిన్ను చూస్తున్న దేవుడు, న్యాయాధిపతి, నీ పక్షాన కార్యం చేసే దేవుడు. ఆయన కనికరం కలిగిన, జాలి కలిగిన దేవుడు. కాబట్టి ఈ సంవత్సరం విశ్వాసంతో ప్రతి అడుగు ప్రార్థన చేయి. సమయం వృధా చేసుకోకు. దేవుని బిడ్డ, మోకరించు. నువ్వు ఉంటున్న స్థితి మారబోతుంది. నువ్వు అనుకుంటున్నావు నా స్థితి ఇది కాదు కదా, నేను అనుకున్నది, నేను చదివింది, నేను చదివించింది, నేను పెట్టుబడి పెట్టింది, నేను అనుకున్నవన్నీ ఇవి కాదు కదా, కానీ నేను ఇప్పుడు ఇక్కడ ఉండవలసిన, ఈ పని చేయవలసిన పరిస్థితి నాకు వచ్చింది అని ప్రభు అక్కడి నుంచి నేను లేపబోతున్నాడు. అక్కడి నుంచి నేను దాటించబోతున్నాడు. అక్కడి నుంచి నేను లేవనెత్తబోతున్నాడు. నీ జీవితంలో ఒక నూతన కార్యం జరగబోతుంది. ఈ మాటలు వింటున్న నువ్వు విశ్వాసముతో నాతో కలిసి ప్రార్థన చేయగలవా బిడ్డ? ప్రార్థన. దేవా, మీ వందనాలు, స్తుతి, స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. 2025లో అడుగుపెట్టిన నీ బిడ్డల్ని మీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభా. ఇదిగో నువ్వు వాగ్దానం చేశావయ్యా, ఇదిగో నేను ఒక నూతన కార్యం చేయబోతున్నానని. నువ్వు చేయబోతున్న కార్యాన్ని బట్టి నీ ప్రజల పట్ల నీ కనికిరాన్ని చూపి, వెనకున్నవి మర్చి, నష్టపోయినవి అన్నీ అయ్యా నా తండ్రి మర్చిపోయేటట్లు నీ కార్యం చేయబోతున్నందుకు, నీ హస్తము చాపుతున్నందుకు, నీ బిడ్డల జీవితాల్లో నూతన కార్యం కొరకు అయ్యా నా తండ్రి, నా దేవా, అయ్యా ప్రభువా, నీ బిడ్డల్ని బలపరచడానికి నీవు నిలబడుతున్నందుకు, వారి పక్షాన, మా పక్షాన నీవు కదులుతున్నందుకు వందనాలయ్యా. నూతన ఆరోగ్యం దయచేయండి అయ్యా. దేవా, మీ వందనాలయ్యా. ఆరోగ్యంలో లేదా కుటుంబాలు విడిపోయి అసమాధానంతో ఉంటే అయ్యా, వారి అయ్యా జీవితంలో నూతన కార్యం జరిగించబోతున్నందుకు వందనాలయ్యా. వివాహాలు కాని బిడ్డల జీవితాల్లో వివాహాలయ్యా, గర్భఫలాలయ్యా, అయ్యా నా తన రక్షణ అయ్యా, అయ్యా నా తన కుటుంబాల్లో నెమ్మది అయ్యా. పాడైపోయిన బిడ్డల జీవితం బాగుపడాలి ప్రభా. వారి హృదయాలు నూతనపరచబడేటట్లు, మెత్తన చేయబడేటట్లు చేయమని మీకే అయ్యా వందనాలు, స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ దీనదాసులమైన మాకు కూడా మరో సంవత్సరం అనే దయాకిరీటం ఇచ్చినందుకు వందనాలయ్యా. మేము కూడా నీ పనిలో బలంగా నీ కొరకు, నమ్మకంగా మీ కొరకు సాగుతూ ఇంకా ఈ పరిచర్య సరిహద్దులు విశాలపరచబడేటట్లు అయ్యా మా పక్షాన కూడా కృప చూపబోతున్నందుకు మీకు వందనాలు అయ్యా. 2025 ఈ యొక్క సంవత్సరం అనే దయాకిరీటం మాకిచ్చినందుకు కూడా కృతజ్ఞతలు చెల్లిస్తూ చిన్న ప్రార్థన యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. మీ ప్రార్థన అవసరతల కోసం మా ఫోన్ నంబర్స్ 9949328016, 92900953001.